మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 31, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 నుండి 42. ఈ 3 పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము పిలుపు విలువ. పిలుపు విలువ. త్రియేక దేవుని నామములో మీ అందరికీ మరొక పర్యాయములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము పిలుపు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనమందరం గ్రహింపు కలిగే ఉంటాం. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళాలన్నా పిలుపు అనేది ప్రాపర్గా ఉండాలి. ఆ పిలుపు ఉన్నప్పుడు దాన్ని బట్టి చాలా ధైర్యంగా, గర్వంగా, చక్కగా మనం పిలిచిన రీతిని బట్టి మనం వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించండి, మానవునికి మధ్య ఉన్న పిలుపు విలువ పిలిచే విధానాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. అయితే నీవు నీ స్థితిని బట్టి, నీ సోషల్ స్టేటస్ని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి దేవుడు నిన్ను పిలవడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము ఎలా పిలుస్తామంటే, మనకి నచ్చినోడ్నే మనం పిలుస్తాం, మనకు నచ్చని వారిని మనం పిలం. లేదంటే ఎకనామికల్గా, సోషల్గా వారికి స్టేటస్ని బట్టి వారిని మనం పిలుస్తాం. ఈ రోజున ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నువ్వు ఎలాంటి స్టేటస్లో ఉన్నప్పటికీ నిన్ను పిలిచే పిలుపు చాలా ఉన్నతమైనది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తోంది. ప్రభు మనల్ని పిలిచేటువంటి పిలుపు, ఆ పిలుపుని మనం ఒకసారి చూచేవారంగా మనం ఉండాలి. దాన్ని గమనించేవారు. మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడుడి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి మూల వచనంగా మనం చూస్తే ఆయన అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మనలను దేవుడు ఏ విధంగా పిలిచాడు, ఆయన పిలిచినటువంటి పిలుపు ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి దాన్ని మీరు గమనించండి. నిజమే, మన పిలుపు ఎంత ఉన్నతమైనదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియులారా, ఆయన కాలింగ్ అనేది ఎంతో అద్భుతమైనది. ప్రభు మనల్ని పిలిచాడు అని అంటే ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యత మీరు గమనించండి. క్లెసిన్ కాలింగ్ అనే పదములో నుండి రావడము మనం గమనిస్తాం. క్లెజింగ్ అనేటువంటి గ్రీక్ వర్డ్ వాడడం మనం గమనించవచ్చు. ప్రియ విశ్వాసులారా, ప్రభు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి పిలుపును మనం ఏ విధంగా అంగీకరిస్తూ ఉన్నామో, దాన్ని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నామో, ప్రభు మనలను ఎలా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆ ఆశీర్వాదాన్ని మనం ఏ రీతిగా స్వీకరిస్తున్నాము, మన పిలుపు ఎలాంటిది, ప్రభు ఎలాంటి వారిని పిలుస్తున్నాడు అంటే, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభు మనల్ని పిలిచాడంటే మనం అందరికంటే గొప్ప అని కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి అది ఆధిక్యత అనే విషయాన్ని నువ్వు ఆలోచన చెయ్యాలి. ప్రభు పిలుపులో మనము చక్కటి ఆ ప్రేమను లేదా ఆయన కృపను చూచేవారంగా మనం ఉండాలని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని పిలుపు లోక జ్ఞానము లేదా దేవుని యొక్క జ్ఞానాన్ని రెండింటిని మనం పక్కన పెట్టినప్పుడు ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మీరు ఇక్కడ ఆలోచన చేయొచ్చు.
ఇటువంటి పిలుపు దేవుడు నీకు ఇస్తున్నప్పుడు, దేవుని యొక్క పిలుపు ఎంతో ఉన్నతంగా ఉన్నప్పుడు, ఆ ఉన్నతమైన పిలుపును మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం, దాన్ని ఏ రీతిగా మనం కొనసాగిస్తున్నాం, దేవుని పిలుపు ఏ విధంగా ఉంది అనేది మనము ఆలోచన చేయాలి. దేవుని పిలుపుకు లోబడిన వారిగా మనం ఉండాలి. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు, తత్ఫలితంగా ఎంతో ఆదికాండం 12 మొదటి 3 వచనాలు. దేవుని యొక్క పిలుపులో మనల్ని మనము అతిశయించడం కాదు, మనల్ని పిలిచిన వాని యందే అతిశయపడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 వచనం. దేవుని పిలుపులో మనము ప్రభువుని మాత్రమే వెంబడించే వారంగా ఉండాలి, లోకాన్ని వెంబడించకూడదు. మత్తయి సువార్త 10 మనకి ఇవ్వబడిన పాఠ్యభాగం 32-42 వరకు మనం చూస్తాం. ప్రియులారా, ఈ 3 లక్షణాలు దేవుని పిలుపు కలిగిన వారు కలిగి ఉండాలి. దేవునికి లోబడాలి, దేవుని యందు అతిశయించాలి, దేవుని మాత్రమే వెంబడించాలి. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, దేవుని పిలుపు అనేది సాధారణమైన విషయం కాదు, అది జీవితాన్ని మార్చే దివ్యమైన ఆహ్వానం, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆదికాండం 12లో అబ్రహామును పిలిచిన దేవుడు క్రొత్త నిబంధనలో కూడా తన ప్రజలను పిలుస్తూనే ఉన్నాడు కదా. ఈ 3 అయితే మనకి ఇవ్వబడిన 3 పాఠ్య భాగాలు మీరు గమనించినప్పుడు దేవుని పిలుపు కృప, బాధ్యత, ఆశీర్వాదం నియమింపబడి అలాంటి దీవెనల వైపు నడిపిస్తూ ఉంది. మొదటిగా మనం గమనిస్తే దేవుని పిలుపు లోకాన్ని విడిచిపెట్టమని కోరుతా ఉంది, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టమని కోరుతా ఉంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అని అన్నాడు కదా. ఆదికాండం 12 మొదటి 3 వచనాలు. పిలుపు అంటే సౌకర్యాన్ని విడిచిపెట్టడం, దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు నడవడం. అబ్రహాము తనకు తెలియని దేశానికి వెళ్ళాడు, ఫలితం అన్ని జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు. రెండోదిగా మనం గమనించాలి, దేవుని పిలుపు బలహీనులను ఎంచుకుంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 21-31 వరకు. పౌలు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు లోకంలో జ్ఞానులను కాదు బలహీనులను ఎంచుకున్నాడు. ఎవరు తమను తాము గొప్పగా చెప్పుకోకుండా ఉండడానికే దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని మహిమ మాత్రమే కనబడాలని దేవుడి ఏర్పాటు చేశాడు. కనుక బలహీనులకు దేవుని పిలుపు ఉంటుంది. మనము లోక సంబంధమైనటువంటి జ్ఞానమును కాదు, వాటంతటిని విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి మన పిలుపును మనం కొనసాగించాలి. అది రెండవ అంశం. మనము మన యొక్క జీవితంలో ఉన్న జ్ఞానం మీద కాదు, దైవ జ్ఞానం మీద ఆధారపడి మనం వెళ్ళాలి. మూడవదిగా దేవుని పిలుపు ధైర్యమైన సాక్ష్యాన్ని కోరుతుంది. మత్తయి 10:32-42లో మనం చూస్తున్నాం, ఎవరైతే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానని వాక్యం చెప్తుంది. దీని అర్థం పిలుపు అంటే కేవలం నమ్మకం కాదు, ప్రకటించడం. కష్టాల్లో కూడా క్రీస్తుని ఒప్పుకోగలగడం. శిష్యులు హింసల్లో ఎదుర్కొన్నారు కానీ సువార్తను మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ మనము స్టెఫెన్ను చూస్తాం. పరిశుద్ధుడైన స్టీఫెన్ దేవుని కొరకు ఎంత సాక్షిగా నిలబడి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడో అక్కడ మనకి కనబడుతుంది. అంటే సజీవ సాక్ష్యముగా మనం ఉండాలని చెప్తుంది పిలుపు. అంతేకాదు దేవుని పిలుపు నిన్ను బలహీనతలను ఎంచుకోకుండా, బలహీనమైనటువంటి వానిగా కాకుండా, దేవుని పిలుపు లోక సంబంధమైన విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షిగా నిలబడి ప్రభు మార్గంలో నడవమని చెప్తుంది. ఆదికాండం 12 నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. అంటే దేవుడు ఏ దేశమునైతే చూపిస్తాడు, అంటే ఏ మార్గాన్ని అయితే చూపిస్తాడో ఆ మార్గంలోనికే నిన్ను ప్రయాణించమని, ఆ మార్గంలోనే ప్రయాణించి చెప్తుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే యోనా తనకు నచ్చిన మార్గానికి వెళ్ళాడు. దేవుడు పిలిచాడు, యోనా వచ్చాడు, నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు. అంటే దేవుని పిలుపు ఏం చెప్తుందంటే ఆయన చూపించు దేశమునకు, ఆయన చూపించు మార్గానికి, ఆయన ఏ మార్గం అయితే చూపిస్తాడో ఆ మార్గంలో ప్రయాణించమని మాత్రమే చెప్తుంది. అదే దేవుని పిలుపు. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటే మన పిలుపు లోకాన్ని వదిలిపెట్టి, లోకాశలను వదిలిపెట్టి వెళుతుందా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా, సేవకునిగా దేవుని కొరకు నిన్ను పిలుచుకున్నాడనంటే, దేవుడి మందిరంలో నువ్వు ఉన్నావంటే నీవు గొప్పవని కాదు, కానీ మనము ఎవరిని బట్టి
లేక నీకున్నటువంటి ధనాన్నో ఆస్తినో జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకుండా బలహీనమైనటువంటి వారిని ఆయన తీసుకొచ్చి బలవంతులైన గారుగా చేస్తాడు. మోషే బలహీనమైనటువంటి వాడు, నోటి మాంద్యం కలిగిన వాడు. అటువంటి వాడిని తీసుకుని వచ్చి గొప్ప నాయకుడిని ప్రభు చేశాడు. ఈరోజు మనల్ని బట్టి మనము విడిసి పడకుండా, మనలో ఉన్న వాటిని బట్టి విడిసి పడకుండా దేవుని వైపు చూచి మనం వెళ్ళటానికి దేవుని పిలుపు మనకి ఇవ్వబడ్డది. ఆ పిలుపును మీరు చూడండి. మూడవదిగా దేవుని పిలుపు ధైర్యమైన సాక్ష్యాన్ని కోరుతుంది. స్టెఫన్ అలా చేశాడు. దేవుని పిలుపు ఆయన మార్గంలో నడవమని చెప్తుంది. అలా నడిచినటువంటి వారు ఆశీర్వదింపబడతారు. అబ్రాహాం ఆశీర్వదింపబడ్డాడు, కానీ యోనా దేవుని చేత శిక్షింపబడ్డాడు. దేవుని పిలుపు త్యాగాన్ని కోరుతా ఉంటుంది. దేవుని పిలుపు త్యాగాన్ని కోరుతుంది. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే మత్తయి 10:37 నుండి 39 వరకు తండ్రిని, తల్లిని, వీటన్నిటిని మనము వీటన్నిటి కంటే ఎక్కువగా దేవుణ్ణి మనము ప్రేమించాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క పిలుపు త్యాగాన్ని కోరుతుంది. పిలుపు అంటే త్యాగం. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో చాలా విషయాలను మనం త్యాగం చేయాల్సి వస్తుంది. దేవుని పిలుపు అంటే త్యాగము మాత్రమే కాదు, కానీ దేవుని పిలుపు అంటే ప్రభువుని విశ్వసించి ప్రభువు మీద భారం పెట్టి ఆయన సిలువను అనుదినము మోసేవానిగా ఉండాలని దేవుని పిలుపు మనకు చెప్తా ఉంది. ప్రియులారా, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ప్రియ విశ్వాసులారా, దేవుని పిలుపు అంటే ప్రభు సిలువనెత్తుకుని మనము నడవటం. 6వ అంశము మత్తయి సువార్త 10వ అధ్యాయములో మీరు గమనించినప్పుడు 38వ వచనంలో, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. దేవుని యొక్క పిలుపు అంటే ఆయన సిలువని ఎత్తుకుని నడవడం అంటే శ్రమలను, కష్టాలను, బాధలను, ఇబ్బందులను, వాటిని మనం ఆహ్వానించగలగాలి. ఆయన పిలుపు కోసం మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఆ విధముగా మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదము మనము కలిగి ఉంటాము. చివరిగా 7వది, దేవుని పిలుపు అంటే నిర్లక్ష్యం కాదు, నిజాయితీగా, బాధ్యతగా నిర్వర్తించటము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నోవాహు దేవుడు పిలిచాడు, దేవుని పిలుపునందుకున్నాడు, నమ్మకంగా ఓడను చేశాడు. పరిశుద్ధుడైన పౌలు దేవుని పిలుపందుకున్నాడు. నీవు హింసించున్న యేసును నేనే అనగానే లోకాన్ని వదిలిపెట్టి యేసు వెంబడి వెళ్ళాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన జ్ఞానమును కాదు, లోకాన్ని విడిచిపెట్టాడు. తన మీద తను ఆధారపడలేదు, సాక్ష్యాన్ని అందించాడు, దైవ మార్గంలో నడిచాడు, త్యాగం చేశాడు, సిలువనెత్తుకున్నాడు, నిర్లక్ష్యం లేకుండా తన బాధ్యతలను పరిపూర్తి. ఈ 7 లక్షణాలు కూడా పౌలులో మనం చూస్తా ఉన్నాం. పౌలు పిలుపును నిజమైనటువంటి నిదర్శనమైనటువంటి వానిగా, ఒక సాక్షిగా మనం అందుకే అంటాడు తిమోతితో, మంచి పోరాటం పోరాడితేనే నా యొక్క పరుగును కడముట్టించాను, నా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. పిలువబడిన పిలుపు ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా పౌలు చేసిన కార్యాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. పిలుపు అంటే లోకాన్ని విడిచిపెట్టడం అండి. పిలుపు అంటే నీకున్న తలాంతులో, ఆస్తో, పాస్తో, జ్ఞానం వీటి మీద ఆధారపడడం కాకుండా ఉండడము. పిలుపు అంటే సాక్ష్యాన్ని అందించడం, క్రీస్తుని గురించిన సాక్ష్యాన్ని అందించడం, సాక్ష్య జీవితాన్ని చూపించడం. 4 పిలుపు అంటే దైవము చెప్పిన మార్గంలో నడవడం. 5 పిలుపు అంటే త్యాగము చేయటం. 6 పిలుపు అంటే సిలువనెత్తుకోవడం, అంటే శ్రమలను సైతము సహించగలిగి, ఓర్చగలిగి అందులో నడవటం. 7 పిలుపు అంటే దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా నిర్వర్తించటం. ఈ 7 లక్షణాలను పౌలు కలిగి ఉన్నాడు. అందుకే పిలుపు యొక్క విలువ తెలిసిన పౌలు అంటున్నాడు, మిమ్మును పిలిచిన వాని యొక్క పిలుపును ఒకసారి చూచుకొనండి. అలా చూచుకోవాలి అంటే ఈ 7 లక్షణాలు మనం కలిగి ఉండాలంటే, ఈ 7 మనం చేసి నిజమైన పిలుపును మనము ఆస్వాదించి దానికి సంబంధించిన దీవెనలు మనం పొందుకోవాలంటే దేవునికి లోబడాలి అబ్రహాం వలె. అంతేకాదు దేవుని యందు మాత్రమే మనం అతిశయించాలి. అంతేకాదు దేవునిని మాత్రమే వెంబడించాలి. అలా చేసిన వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. అబ్రహాము దీవింపబడ్డాడు, పౌలు దీవింపబడ్డారు, నీవు దీవింపబడతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. మమ్మల్ని పిలిచిన పిలుపును మేము చూస్తున్నాం. ఆ పిలుపు యొక్క విలువను మేము గ్రహించి మేము ఈ లోకములో జీవించే పర్యంతము
తండ్రి, నీ రాకడ వరకు నువ్వు మమ్మల్ని పిలిచిన పిలుపును కాపాడుకుంటూ నీ సాక్షిగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.